మన కలలో పాములు కనిపిస్తే అది మంచా చెడా అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా స్వప్నాలను గుర్తుంచుకోగలిగినంత కాలం మన దృష్టి వాటిపైనే ఉంటుంది. అయితే కలల గురించి వివిధ సంస్కృతులు ఒక్కోలా వివరణ ఇచ్చాయి. ఒక్కోసారి జంతువులు కూడా కలలోకి వస్తుంటాయి. వీటిలో పాములు సాధారణంగా దర్శనమిస్తూ ఉంటాయి. నెరవేరని ఆశల్లో ఒక భాగమే కలలుగా వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే స్వప్నంలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మకత శక్తి అధికంగా గలవారికే కలల్లో పాములు కనిపిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా పాములు కనబడితే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సంకేతాలని కొందరు అంటున్నారు. పాము అనేది విష జంతువు కాబట్టి అందుకే అది కలలో కనిపిస్తే భయపడిపోతూ ఉంటారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదని, జీవితంలో ఊహించని మలుపులకు దారితీస్తుందని ఇంకొందరు తెలియజేస్తున్నారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ను జ్యోతిష్కులు ఉదాహరణగా చెప్తారు. పెన్సిలిన్ను కనిపెట్టేందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి చాలా కాలం పాటు ప్రయత్నించిన ఫలితం దక్కలేదని తెలిసిన విషయమే. కానీ చాలా కాలం తర్వాత తనకి ఫలితం వచ్చింది. అయితే అది ఎలాగా అంటే, ఒకరోజు రాత్రి ఆయన కలలో పాము కనిపించిందని, దాని కదలికలను బట్టి ఫ్లెమింగ్ పెన్సిలిన్ను కనిపెట్టారని పండితులు అంటున్నారు. అయితే మొత్తం మీద పాము కలలో కనబడితే అది చాలా వరకు కూడా మంచి సూచననే మనం చెప్పవచ్చు. అలాగే ఎంతో సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్నవారికి మాత్రమే కలలో పాములు కనిపిస్తాయని కూడా జ్యోతిష్యులు చెప్తున్నారు.